हाय व्यूवर्स। सुबह के समय का वर्णन करते हुए 50-60 शब्दों के एक अनुच्छेद लिखिए। अनुच्छेद అనమాట ఉదయం సమయం అనమాట. సుబహకే సమయం అంటే ఉదయం ప్రాతకాల సమయంలో వచ్చేటువంటి విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. అనుచ్ఛేద్ వ్యాసము ఇన్ హిందీలో వచ్చేసి सुबह का समय ప్రకృతి का सबसे सुंदर उपहार है. చాలా అందమైనటువంటి బహుమతి మనకు. సో ఏది ఈ యొక్క ఉదయం ప్రాతకాలము అనేటువంటిది వచ్చేసి సమయము. జబ్ సూర్యకి పహలీ కిరణే ధర్తీ పర్ ఆతీ హై, మొట్టమొదటి సూర్యకిరణాలు భూమిపైన వచ్చేటువంటి సమయము. తో అంధకార్ దూర్ హో జాతా హై, వెంటనే వచ్చేసి చీకటి అనేటువంటిది తొలగిపోతుంది. తో అంధకార్ దూర్ హో జాతా హై ఔర్ చారోం ఓర్ నయా ఉజాలా ఫైల్ జాతా హై, చుట్టుప్రక్కల మొత్తం వచ్చేసి కొత్త ఉదయం అనేటువంటిది అంటే ప్రకాశం అనేటువంటిది వెలువొందుతుంది. సుబహకి తాజే హవా మన్ ఔర్ శరీర్ కో స్ఫూర్తి ప్రదాన్ కర్తీ హై, మనకు వచ్చేసి ఉదయమైనటువంటి ఉదయం గాలి, తర్వాత వచ్చేసి మనస్సు శరీరము అంతా వచ్చేసి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. బాగుమే ఫూలోంకి మహక్ యొక్క తోటల్లో ఉన్నటువంటి పూల యొక్క పరిమళం కావచ్చు. ఔర్ పక్షియోం కా మధుర కలరవ వాతావరణ్ కో కుష్ బనా దేతా హై, అక్కడ ఉన్నటువంటి పక్షుల యొక్క కిలకిల రావాలు, మధురమైనటువంటి ధ్వనులు వచ్చేసి మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఈ సమయ ఓస్కి బూందే గాస్ పర్ మోతియోం జైసే చమక్తీ హై, ఈ యొక్క మంచు బిందువులు వచ్చేసి ఈ యొక్క గడ్డి పైన పడిన అటువంటి నీటి చుక్కలుగా గమనించినట్లయితే చిన్న చిన్న ముత్యపు ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలకు వచ్చేసి బంగారపు చిన్న చిన్న ముత్యాల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సుబహ్ కా సమయ వ్యాయామం కే లియే సబ్సే శ్రేష్ఠ మానా జాతా హై, వ్యాయామం చేయడానికి కావచ్చు లేదా ఎందుకంటే క్యోంకి వాతావరణ్ శాంత్ ఔర్ ప్రదూషణ్ రహిత హోతీ హై, మనకు ఎటువంటి కాలుష్యం అనేటువంటిది లేకుండా వాతావరణం వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేసినా కానీ మనకు వచ్చేసి సఫలం అనేటువంటిది ఉంటుంది. సచ్ముచ్ సుబహ కా సమయ హమే నయీ ఉమంగ్ కే సాత్ ఆగే బడ్నేకి ప్రేరణ దేతా హై, మనకు వచ్చేసి విషయంకి అంటే కొత్త విషయానికి దూసుకుని వెళ్ళడంలో మనకు వచ్చేసి ఎంతో దోహదపడుతుందన్నమాట ప్రాతకాల సమయము.